హాయ్ అండి, స్వామివారికి యాలకులతో మాల ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి యాలకులు అండి, 33 యాలకులు, పల్స్, కార్డ్బోర్డ్ షీట్స్ 2, కుందన్స్ అండి, షుగర్ బీట్స్ అన్నమాట. ఫస్ట్ B7000 గ్లూ తీసుకొని చిన్న కార్డ్బోర్డ్ ఉంది కదండి రౌండ్గా, దానికి కుందన్స్ అనేది ఫ్లవర్ టైప్లో పెట్టేసుకోవాలన్నమాట. కుందన్ అనేది ఫ్లవర్ టైప్లో పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో ఒక పర్ల్ పెట్టుకున్నానండి. దీన్ని కొద్దిసేపు డ్రై అయ్యే వరకు పక్కకు పెట్టేయాలి. నెక్స్ట్ నేను సూదిలో దారం తీసుకున్నాను అనమాట. దారం తీసుకొని ఫస్ట్ ఒక చిన్న బీడ్ వేసి తర్వాత ఒక పర్ల్ వేసాను అనమాట. మళ్ళీ ఇంకొక పర్ల్ వేసి తర్వాత షుగర్ బీట్స్ అనేది 3 అనేది యాడ్ చేశాను అనమాట. సో ఇలా ఉంది కదండి, కొద్దిగా దారం ఎక్స్టెండ్ తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇంకా 3 అనేది చేశానన్నమాట. టోటల్గా 4 ఉన్నాయి. సో ఇప్పుడు పెద్ద కార్డ్బోర్డ్ తీసుకొని దానికి బ్లాక్ కలర్ అనేది అప్లై చేశానన్నమాట. కార్డ్బోర్డ్ పైన ఫస్ట్ గ్లూ అనేది అప్లై చేశాను. అప్లై చేశాక కుందన్ ఉంది కదండి, ఫస్ట్ అది పెట్టానన్నమాట. పెట్టి దాని ముందు గ్లూ అంతా అప్లై చేసి యాలకులు అనేది పెట్టాను. యాలకులు 1 by 1 నీట్గా ఇలా పెడుతున్నానండి. చూడండి, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఇలా నాకు కొంచెం ఎందుకో నచ్చక మిడిల్లో అది తీసేసి మళ్ళీ యాలకులన్నీ దగ్గరగా జరిపి మళ్ళీ చిన్నగా పెట్టానన్నమాట. చూడండి, ఇట్లా ఫ్లవర్ టైప్లో పెట్టేశాను. మళ్ళీ దాని మీద చిన్న కార్డ్బోర్డ్ ఉంది కదండి, మనం కుందన్ స్టిక్ చేసుకుంది, అది పెట్టేశాను. ఇది డ్రై అవ్వాలి కదా, కొద్దిసేపు పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మెయిన్ అండి, ఒక బీడ్, ఒక యాలకులు, అలా 11 ఒక సైడ్ పెట్టానన్నమాట. యాలకులు 11 ఒక సైడ్ వచ్చేటట్టు, ఒక బీడ్, ఒక యాలకులు, అట్లా 11 అన్నమాట. ఇలా 11 పెట్టాక మొత్తం పర్ల్స్ వేసుకున్నాను అనమాట. మొత్తం టోటల్గా నేను 20 పర్ల్స్ వేసుకున్నాను. నాకు ఐడల్కి సరిపోయిందని నేను 20 వేసుకున్నానండి. అదే ఫ్రేమ్కి అయితే మీరు ఒక 40 వేసుకోవాలి. 40 వేసుకుంటేనే ఫ్రేమ్కి అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. 40 వేసుకుంటే నేను నా ఐడల్కి 20 సరిపోతుంది కాబట్టి నేను 20 పర్ల్స్ అనేది వేసుకున్నాను. సేమ్ అండి, సేమ్ ఈ యాలకులు 11 వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా అయితే ఏవైతే ఉన్నాయో అది మొత్తం కట్ చేసుకుంటున్నాను అనమాట, కార్డ్బోర్డ్ అంతా. సో కార్డ్బోర్డ్ డ్రై అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న యాలకుల మాల ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ చిన్నగా గ్లూ అప్లై చేస్తున్నాను. మనం బీడ్స్తోని 4 స్ట్రింగ్స్ చేసాం కదా, వాటిని స్టిక్ చేయాలి.
దీన్ని స్టిక్ చేశాక ముందర మనం నీట్గా చూసుకోవాలండి. థ్రెడ్స్ అన్నీ పైకి ఇలా లాగేస్తే చిన్నగా స్టెప్ బై స్టెప్ వచ్చాయా లేవా అనేది చూసుకోవాలి. ఇప్పుడు బీడ్స్ యాలకులతో చేసాం కదా, ఇప్పుడు దాన్ని మనం చూసి కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలండి. చూడండి, దాన్ని కరెక్ట్గా ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని దాన్ని స్టిక్ చేసుకోవాలి. దీన్ని అలానే డ్రై అవనియాలండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి నేను కట్ చేశాను అనమాట. పేపర్ ఏదైతే సైడ్కి వచ్చిందో అది కూడా మొత్తం కట్ చేసి డ్రై అవనియాలి. అవుట్పుట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసేయండి మీరే. మీకు కనుక ఈ అవుట్పుట్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మాధవ కేశవ మధుసూ